హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో ఏంటి అంటే కాలాన్ ఈవీకి సంబంధించినటువంటి లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అయిన ఈలోడ్ 2.5 అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్. ఇది మనకి 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి 60 వాట్స్ 30 AH, అలాగే 60 వాట్స్ 36 AH. సో ఇలా 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. సెకండ్ వేరియంట్ వచ్చేసి మనకి 95 కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎల్ఎఫ్పి బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంటుంది. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ అనమాట. సో నార్మల్గా లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా మనకి లిథియం అయాన్ కానివ్వండి లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో కానీ వస్తాయి. కాకపోతే ఇది మనకి లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీతో రావడం జరిగింది. బికాజ్ ఎందుకు అంటే వీళ్ళు కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకూడదని అనుకుంటున్నారు. సో అందుకోసం లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాము. అండ్ ఎక్కువ కాలం ఉండాలి అంటే 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీకి. అలాగే మోటార్కి కంట్రోలర్కి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న అన్ని వెహికల్స్ కూడా 3 years వారంటీతో అయితే రావడం జరుగుతుంది. అలాగే మోటార్ కంట్రోలర్ వచ్చేసి 1 year వారంటీతో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఇన్డెప్త్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం పదండి. సో గైస్ ఇదే మనకి కాలాన్ ఈవీ నుంచి వస్తున్నటువంటి ఈలాయిడ్ 2.5 ఎలక్ట్రికల్ వెహికల్. ఇది మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి 89,000 బేస్ వేరియంట్లో వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి 96,000 రూపీస్తో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఒకటి వచ్చేసి 3 hours ఛార్జింగ్ టైం అయితే, ఇంకోటి వచ్చేసి మనకి 3.5 hours అంటే 3.5 hours ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. అండ్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రంట్లో వచ్చేసి లార్జ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రాల్కో టైర్స్ అయితే రావడం జరిగింది. 16 inches వీల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో వీల్ అయితే మనకి స్పోక్ వీల్తో వస్తుంది. సో స్పోక్ వీల్స్తో రావడం వల్ల మనకి ఒక బెటర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎప్పుడైతే వెయిట్ ఓవర్ అవుతూ ఉంటుందో సో స్పోక్ వీల్స్ అయితే మనకి చాలా బాగా వెయిట్ అయితే చాలా హ్యాండిల్ చేస్తాయి. అండ్ హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. సో అదొక బెనిఫిట్ అనమాట. అండ్ మీరు ఫ్రంట్లో కనుక చూసినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, విత్ బుష్తో ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే డస్ట్ ఉందో సో ఆ డస్ట్ మనకి లోపలికి పోకుండా, వాటర్ అనేది లోపలికి పోకుండా సో ఎక్కువ కాలం అయితే వస్తాయన్నమాట. సో అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే USB ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీరు ఒకవేళ ఛార్జింగ్ చేసుకోవాలంటే మొబైల్స్ కానివ్వండి లేదా మీ గ్యాడ్జెట్స్ ఏవైనా పవర్ బ్యాంక్స్ లైక్ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే మీరు అక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి LED ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం హెడ్ లైట్ కానివ్వండి, ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ మనము లెగ్ గార్డ్స్గా చెప్పుకోవచ్చు, లేదంటే సేఫ్ గార్డ్స్గా కూడా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాటరీకి సంబంధించినటువంటి పోర్షన్ అయితే మనకి ఇక్కడైతే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి LFP బ్యాటరీతో, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీతో మనకి ఇక్కడైతే రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి NCB అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫ్రంట్ స్పేస్ ఏదైతే ఉందో స్పేస్ అయితే మనకి లార్జ్ స్పేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్పేస్లో మనము ఒకవేళ ఓవర్ వెయిట్ ఏదైనా వేయాలి అంటే మనం ఇక్కడ ఫ్రంట్లో అయితే వేసుకోవచ్చు. సో లెగ్స్ మనం ముందైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంది, ఫుట్ రెస్ట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండింటితో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మనకి 170+ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 180 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది, 180+ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ వీల్ కనుక చూసుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ వీల్ కూడా మనకి మోటార్ అయితే ఇక్కడ హబ్ మోటార్ అయితే BLDC హబ్ మోటార్ అయితే మనకి ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ డ్రమ్ బ్రేక్స్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసినట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో టైల్ సెక్షన్కి వచ్చేసామంటే సో టైల్ సెక్షన్లో ఇది మనకి లో స్పీడ్ ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి దీనికి ఎలాంటి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి సో నంబర్ ప్లేట్ అనేది మనకి అసలు మ్యాటరే కాదనమాట. ఇకపోతే బ్యాక్ సైడ్ లైటింగ్ ఏదైతే ఉందో ఇండికేటర్ లైట్ కానివ్వండి, టైల్ లైట్ కానివ్వండి, రెండు కూడా మనకి LED లైటింగ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇఫ్ ఒకవేళ మీరు హెవీ వెయిట్ క్యారీ చేయాలి అంటే ఫ్రంట్లో ఆల్రెడీ మనకి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. మీరు ఇక్కడ నుంచి బస్తాలు వాడుకోవచ్చు, లేదంటే ఒక గ్యాస్ సిలిండర్ కానివ్వండి, వాటర్ క్యాన్ కానీ ఏదైనా సరే ఇక్కడ మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ అదే టైంలో మీకు ఇక్కడ ఒక స్పేస్ అయితే రావడం జరిగింది. సో ఈ స్పేస్ మీద మీరు కూర్చోవాలన్నా కూర్చోవచ్చు, పిలియన్ రైడర్ కూర్చోవాలంటే కూర్చోవచ్చు, లేదు దీన్ని ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకొని సో ఈ గ్రాబ్ రైల్ ఉంది కదా, సో ఈ గ్రాబ్ రైల్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా కట్టుకోవాలన్నా సరే కట్టుకోవచ్చు అనమాట. లైక్ ఏదైనా బస్తాలు అలాంటివి కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ క్లిప్స్ ఆన్ చేసి సో ఇలా చేసామండి, సో ఇలా మనకి ఎక్స్పాండ్ అయితే అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మీరు ఏదైనా బస్తాలు వేసినా సరే మనకి ఈజీగా కట్టకుండానే అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే రైతులకైతే చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనము ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈవెన్ మనకి వర్షం పడినా సరే సో దానికైతే ఏం కాదు, వాళ్ళు కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా వీడియో అయితే. సో దీన్ని టెస్ట్ రైడ్ చేద్దాము, సో మిగతా డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనము ఏదైతే కన్సోల్ ఉందో కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి LCD కన్సోల్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి సేమ్ ఇంతకుముందు మనం ఏవైతే వీడియోస్ చూసామో సేమ్ దాంట్లో లాగే మనకి ఇక్కడ బ్యాటరీ లెవెల్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాటరీకి సంబంధించినటువంటి ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది.
అండ్ మనకి స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, అలాగే మనం ఏ మోడ్లో ఉన్నాం ఏంటనే తెలియజేస్తే మోడ్ ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ మోడ్లో ఉన్నాం కాబట్టి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మోడ్లో ఉన్నాం మనం. సో మనకి ఇక్కడ ఫస్ట్ మోడ్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ మోడ్కి షిఫ్ట్ చేసామంటే వెంటనే మనకి నెక్స్ట్ మోడ్కి అయితే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కీస్ అనమాట. సో డిజిటల్ కీస్ అలాగే అనలాగ్ కీస్, మాన్యువల్ కీస్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ కీ అయితే, ఇది వచ్చేసి మనకి డిజిటల్ కీ అవుతుంది. సో డిజిటల్ కీలో మనకి లాక్, అన్లాక్, రెండు పవర్ బటన్, సో మూడు అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మనం కార్స్లో చూస్తుంటాం అలాంటి ప్రీమియం రిమోటెడ్ ఫ్రీక్వెన్సీ కీస్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మాన్యువల్ కీస్ కూడా రెండు అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం హ్యాండిల్ బార్ దగ్గరకు వచ్చేద్దాం. సో హ్యాండిల్ బార్ దగ్గర కానీ చూస్తున్నామంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి హై బీము, లో బీము, అలాగే హార్న్, ఇండికేటర్, సైడ్ ఇండికేటర్స్ అన్ని కూడా మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనం రైట్ సైడ్కి వచ్చామంటే, సో రైట్ సైడ్లో వచ్చేసి మనకి ఏదైతే ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, అలాగే రివర్స్ బటన్, సో ఈ మూడు అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గైస్ ఫైనల్గా ఈ వెహికల్కి సంబంధించి. ఒకవేళ ఈ వెహికల్ మీకు కావాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి అంటే, సో డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ ద్వారా మీరు వెహికల్ అయితే తీసుకోవచ్చు. లేదు నాకు ఈ వెహికల్ మీద ఈవీ డీలర్ అవ్వాలనుకుంటున్నాను అంటే వితౌట్ ఎనీ ఛార్జ్ వీళ్ళు ఈవీ డీలర్షిప్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కాల్ చేసి ఈవీ డిస్ట్రిబ్యూషన్షిప్ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్, సస్పెన్షన్ ఎలా ఉంది అండ్ సీటింగ్ పొజిషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే నేను రైడ్ చేస్తూ అయితే మాట్లాడుతున్నా. సో లెట్స్ గో టు GoPro. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఈలోడ్ 2.5 టెస్ట్ రైడ్. సో ఈ టెస్ట్ రైడ్లో నేను డ్రైవ్ చేసి నా ఇనీషియల్ ఇంప్రెషన్ మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకుంటాను. సో ఇది ఒక లోడింగ్ లో స్పీడ్ వెహికల్ అనమాట. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బట్ ఇది మనము ఏదైతే పెట్రోల్ వెహికల్ ఉందో సో ఆ స్పీడ్తో కంపేర్ చేస్తే మనకి నియర్ బై ఒక 40 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో మీరు లెగ్ స్పేస్ అదంతా చూడొచ్చు. సో లెగ్ స్పేస్ అయితే మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇది లోడింగ్ కెపాసిటీ కలిగినటువంటి వెహికల్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు మీరు లోడింగ్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మొత్తం 3 మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, 3 మోడ్స్ అండ్ థర్డ్ మోడ్ అనేసి మొత్తం 3 మోడ్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. పోతే బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు బ్రేకింగ్ అయితే చూడొచ్చు. సో బ్రేకింగ్ అయితే బాగానే పడుతుంది. అండ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో సో సస్పెన్షన్ కూడా ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ కంటే కూడా ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అయితే చాలా బాగా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ కూడా బాగుంది. బట్ మనం ప్రజెంట్ ఎక్కువ వెయిట్ వేయలేదు కాబట్టి సో దాని గురించి అంత పర్టికులర్గా అయితే మాట్లాడలేము. కాకపోతే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉందన్నమాట. సో ప్రజెంట్ వెహికల్ మీద మేము ఇద్దరం అయితే ఉన్నాము. సో ఇద్దరం ఉన్నప్పటికీ మాకు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఆల్మోస్ట్ మేము ఇద్దరం కలిసి 160 kgs వరకు ఉంటాం. సో 160 kgs ఉన్నా సరే చాలా ఈజీగానే వెహికల్ అయితే వెళ్ళిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్లీ LFP బ్యాటరీతో వస్తుంది. లిథియం ఫెర్రోఫాస్ఫేట్ బ్యాటరీతో రావడం వల్ల ఇది ఒక సేఫ్ బ్యాటరీ అవడం వల్ల ఇది ఒక బెస్ట్ బెనిఫిట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు డీలర్షిప్ కావాలి, ఈ కాలాన్ని ఈవీ నుంచి డీలర్షిప్ కావాలి అనుకుంటే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డీలర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి నెంబర్స్ అయితే మీకు కింద డిస్ప్లే అవుతున్నాయి. డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇస్తాను, వాళ్ళని కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇకపోతే డ్రైవింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టర్నింగ్ రేడియస్ అయితే మనకి చాలా సింపుల్గా ఉంది. ఏదో సైకిల్ మనం తిప్పేస్తాం కదా, సో అట్లా స్ట్రీట్లో కూడా మనం చాలా ఈజీగా అయితే తిప్పేయచ్చు. ఎక్కువ ప్లేస్ అయితే మనకి ఆక్యుపై చేయదన్నమాట. సో టర్నింగ్ రేడియస్ అనేది చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఏదైతే స్క్రీన్ విజిబిలిటీ ఉందో ఇది కూడా మనకి LCD అవ్వడం వల్ల చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది స్క్రీన్ విజిబిలిటీ కూడా. అండ్ నడపడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఈవెన్ లేడీస్ కూడా చాలా ఈజీగా అయితే నడిపేయచ్చు అనమాట. సో ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే షాప్స్ ఉంటాయో సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే లోడింగ్ వాడుతూ ఉంటారో సో వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అని అయితే చెప్తాను. సో ఇది ఈ వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు మిగతా అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో మీకు ఈ వెహికల్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను రిప్లై అయితే ఇస్తాను మీకు. అండ్ సీటింగ్ కంఫర్టబిలిటీ విషయానికి వస్తే సీటింగ్ కంఫర్టబిలిటీ కూడా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక పర్సన్ ఎలాంటి పర్సన్ అయినా సరే చాలా ఈజీగా అయితే కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. సో ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.